కరోనా వైరస్ టైంకి ఆయన మీద ఒక ముద్ర పడింది ఏంటంటే, కొంచెం ఆయన చేసే స్టేట్మెంట్స్, చాలామంది యాక్టర్స్లో ఆయన గురించి చెప్పింది ఏంటంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారని. బట్ ఆయన చేసే స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయంటే, ఉమెన్, ఐ లవ్ ఉమెన్, పార్న్, ఐ వాచ్ పార్న్ అని చెప్పి అలా ఓపెన్గా చెప్తా ఉంటారు. దీన్ని బట్టి ఒక ఇమేజ్ ఉంటుంది బయట. బట్ యాక్టర్స్లు చాలా మంది ఏమో మాకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు, మాకు స్పేస్ ఇస్తారు, ఆయన అసలు ఇబ్బంది పెట్టే మనిషే కాదు అని చెప్తారు. అయ్యో అట్లా అంటే నేను యాక్చువల్లీ సార్ దగ్గర నుంచి నాకు కాల్ వచ్చినప్పుడు, సార్ వాళ్ళ ఆఫీస్ నుంచి నాకు ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు, నేను బేసిక్లీ అప్పటికి చాలా ఇంటర్వ్యూస్ ఇదంతా చూసాను. ఆబ్వియస్లీ ఇండస్ట్రీ వచ్చాము ఎవ్రీబడి విల్ నో ఆర్జీవి. ఇండస్ట్రీలో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా. లైక్ ఫస్ట్ కాల్ రాగానే వస్తాను అని చెప్పాను. అప్పుడు లాక్డౌన్ నడుస్తుంది, వస్తాను అని చెప్పాను. బట్ స్టిల్ ధైర్యం రాలేదు వెళ్ళడానికి. ఎందుకంటే సరే ఆబ్వియస్లీ మనకి ఇంటర్వ్యూస్లో చూసినవన్నీ ఇట్ మేక్స్ యూకి అవసరం ఇప్పుడు వెళ్ళను అనేది వస్తుంది. బట్ దెన్ అప్పుడు కూడా రిస్క్ చేయకపోతే ఎలా అని చెప్పేసి నాకు ఆల్రెడీ రైటర్ కళ్యాణ్ గారు రిఫర్ చేశారు. నాకు ఆల్రెడీ కొంచెం రోల్ గ్లిమ్స్ ఇచ్చారు అనమాట. సో ఇట్స్ గుడ్ రోల్, వై డూ యూ వాంట్ టు మిస్ ఇట్ అవుట్ అని చెప్పి నేను మళ్ళీ ట్యూన్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీక్కి నేను వస్తాను అని చెప్పి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నా పర్సెప్షన్ అబౌట్ థింకింగ్ అబౌట్ హిమ్ హ్యాస్ చేంజ్డ్.